హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు క్వశ్చన్ నాది ఆన్సర్ మీది. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక పర్సన్కి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి, ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉంటే మంచిది, అండ్ బ్యాంక్ అకౌంట్స్ ఎక్కువ ఉండడం వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, అండ్ మైనస్ బ్యాలెన్స్లోకి వెళ్ళినప్పుడు అకౌంట్ వితౌట్ ఎనీ కాస్ట్ మనం ఎట్లా క్లోజ్ చేయొచ్చు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇది చాలా యూస్ఫుల్ వీడియో. ప్రతి ఒక్కరూ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అండ్ మోర్ ఓవర్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఏంటంటే ఈరోజు క్యాష్ ప్రైజ్ వచ్చి 555 రూపీస్. అండ్ న్యూ సబ్స్క్రైబర్స్లో ఇద్దరు ఎవరైతే ఫాస్ట్గా కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారో వాళ్ళకి 100 రూపీస్ అయితే ఫోన్పే చేయడం జరుగుతుంది. యాక్చువల్గా మన స్కీమ్ ప్రకారం వచ్చేసి 555 రూపీస్ అండ్ 100 రూపీసే. ఈరోజు ఎక్స్ట్రా 100 రూపీస్ యాడ్ చేశాను. సో ఇది మనకు సబ్స్క్రైబర్స్ ఎలా మనల్ని రీచ్ అవుతారు అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంది దీన్ని బట్టి ఇట్లాంటి ఎక్స్ట్రా అమౌంట్ అనేది అప్పుడప్పుడు పెడతా ఉంటా. సో మొన్న ఇచ్చారు కదా, లాస్ట్ క్వశ్చన్లో 2 టైమ్స్ ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వట్లేదు అని చెప్పి అడగడానికి అయితే లేదు. సో ఈ స్కీమ్స్ అనేవి పార్టిసిపేషన్ ఆఫ్ యాక్టివిటీని బట్టి మనం అయితే అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి, అమౌంట్ విన్ అవ్వండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో నవే డేస్ అయితే చాలామందికి మినిమం 4 to 5 అకౌంట్స్ అయితే ఉండడం కామన్ అయిపోయింది. సో అసలు ఈ అకౌంట్స్ అనేవి ఎందుకు అంతగానం ఉంటున్నాయి, వీళ్ళు ఏమన్నా కామన్గా పోయి అమౌంట్ ఎక్కువ అయిపోయి అమౌంట్ డివైడ్ చేయాలని చెప్పేసి అకౌంట్స్ ఓపెన్ చేస్తారంటే అట్లా ఏం లేదు. ఎందుకంటే నేను చదివేటప్పుడు కూడా నా కాలేజీలో స్కాలర్షిప్ కోసం కావచ్చు, ఫీజు కట్టడానికి కావచ్చు ఒక అకౌంట్ ఓపెన్ చేశాను. సో ఆ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జాబ్ సైడ్ వచ్చేసరికి ఫస్ట్ ఒక కంపెనీకి వెళ్ళాం. సో ఆ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత హెచ్ఆర్ ఏం చేశాడంటే మా కంపెనీలో హెచ్డిఎఫ్సి అయితే ట్రాన్సాక్షన్ ఫ్రీ ఉంటుంది. సో అండ్ హెచ్డిఎఫ్సి శాలరీ అకౌంట్ అయితే మీకు 1 day బిఫోరే శాలరీ పడుతుందని చెప్పడంతో మనం హెచ్డిఎఫ్సి అకౌంట్ తీసుకున్నాం. సో వన్స్ ఆ కంపెనీలో హెచ్డిఎఫ్సి అకౌంట్ తీసుకున్నప్పుడు ఆ శాలరీ అకౌంట్ దానికి 0 బ్యాలెన్స్ అండ్ మనం ₹1 కూడా దానిలో ఉంచాల్సిన అవసరం లేదు. కానీ సేమ్ అదే కంపెనీ నుంచి నేను ఒక 2 years తర్వాత వేరే కంపెనీకి జంప్ అయ్యాను. సో వేరే కంపెనీకి అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మా దానిలో ఐసిఐసిఐ బాగుంటుంది, సో ఐసిఐసిఐ శాలరీ అకౌంట్ తీసుకోండి అని చెప్పి వాళ్ళు కంపెనీ తరఫున శాలరీ అకౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో తర్వాత అట్లా ఒక్కొక్క కంపెనీ మారుతున్న కొద్దీ ఒక్కొక్క అకౌంట్ చేంజ్ కావడం కానీ అండ్ కొన్ని స్కీమ్స్ కోసం కొన్ని అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ, సో అట్లా చాలా వరకు అయితే అకౌంట్స్ మనం ఓపెన్ చేస్తాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను ఒక కంపెనీలో హెచ్డిఎఫ్సి తీసుకున్నాను కదా, సో ఆ హెచ్డిఎఫ్సి అకౌంట్ మళ్ళీ నెక్స్ట్ కంపెనీ పోయే వరకు నేను ఐసిఐసిఐ శాలరీ అకౌంట్ తీసేసరికి సో పాత శాలరీ అకౌంట్ అనేది ఒక 6 months నుంచి ట్రాన్సాక్షన్ జరగలేదు కాబట్టి సో ఆ అకౌంట్ అనేది సేవింగ్స్కి ఆటోమేటిక్ మనం ఏం చేసే అవసరం లేదు, ఆటోమేటిక్గా సేవింగ్స్కి కన్వర్ట్ అయిపోయింది. సో వన్స్ సేవింగ్స్ కన్వర్ట్ అయిన తర్వాత మినిమం నవ్ డేస్ సేవింగ్స్ అకౌంట్ ఛార్జెస్ అన్ని పెరిగినాయి కాబట్టి మినిమం సేవింగ్స్ అకౌంట్లో మనం 2500 నుంచి 10,000 వరకు అయితే ప్రజెంట్ సేవింగ్స్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ 2500 నుంచి 10,000 మనం మెయింటైన్ చేయము, ఎందుకంటే అది జీరో అకౌంట్ అనే అపోహలోనే మనం ఉంటాం. అండ్ అది జీరో అకౌంటే కదా, దానిలో ట్రాన్సాక్షన్ చేసినా చేయకపోయినా ఏం కదా అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ మనకి అది 6 months తర్వాత సేవింగ్స్ కన్వర్ట్ అయిన తర్వాత మినిమం బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేయట్లేదు కాబట్టి సో జీరో అకౌంట్ కాదు కాబట్టి మనకి ఎవ్రీ మంత్ ఛార్జెస్ అనేవి పడుతూనే ఉంటాయి. అంటే లైక్ ఒక 300 రూపీస్ మైనస్, 400 రూపీస్ మైనస్ అట్లా ఎవ్రీ మంత్ పడుకుంటూ ఒక 1 year వచ్చే వరకు 5,000-6,000 అయిపోతుంది. అది ఎగ్జాంపుల్ నా అకౌంట్ ఒక డిస్క్రిప్షన్లో ఇస్తాను, స్క్రీన్ షాట్ అది చూడండి. లాస్ట్ మంత్ 7,000 ఉన్నది, ఈ మంత్ 8,500 అయింది మైనస్ అకౌంట్. సో ఇలా మైనస్ అయిన అకౌంట్ని వితౌట్ ఎనీ ఛార్జెస్, వితౌట్ ఎనీ ₹1 కూడా మనం పే చేయకుండా ఏ విధంగా క్లోజ్ చేయాలంటే హోమ్ బడ్స్మ్యాన్ అని చెప్పేసి మనకు ఆర్బీఐ వెబ్సైట్లో ఒక కొత్త స్కీమ్ ఉందన్నమాట. ఒకవేళ బ్యాంక్కి వెళ్ళి మీరు దీని గురించి నేను ₹1 పే చేయను, నేను ఈ అకౌంట్ క్లోజ్ చేయాలంటే వాళ్ళు వినరు. ఒకవేళ వింటే ఓకే, వినని పక్షంలో మనం ఏం చేయాలంటే సో ఆ బ్యాంక్కి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ కానీ మనకు వచ్చిన మైనస్ బ్యాలెన్స్ మెసేజ్ కానీ అండ్ దాంతోపాటు ఒక మెసేజ్ని సో నేను ఇలా శాలరీ అకౌంట్ అని తీసుకున్నాను, సో ఈ అకౌంట్ అని తీసుకున్నాను కానీ నేను నెక్స్ట్ కంపెనీకి వెళ్ళిన తర్వాత అకౌంట్ యూజ్ చేయలేదు, సో వీళ్ళు కన్వర్ట్ చేసేటప్పుడు ఇవేందో నాకు కాల్ రాలేదు ఏం రాలేదు అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఒక టైప్ చేసి హోమ్ బడ్స్మ్యాన్ పోర్టల్లో అంటే ఆర్బీఐ పోర్టల్లో హోమ్ బడ్స్మ్యాన్ అన్న ఒక స్కీమ్ ఉంటుంది, దాంట్లో కంప్లైంట్ అనేది మనం రేజ్ చేస్తాం. సో వన్స్ రేజ్ చేసినామంటే వితిన్ 7 to 10 daysలో మనకి ప్రాబ్లం రిజాల్వ్ అవుతుంది. సో ఏదైతే బ్యాంకులో మనము ఇది అకౌంట్ ఉందో ఆ బ్యాంక్కి వెళ్ళిపోతే మైనస్ బ్యాలెన్స్ కాస్త జీరో అయిపోతుంది. సో ఆటోమేటిక్గా మనం ₹1 పే చేయకుండా ఈ అకౌంట్ అయితే క్లోజ్ చేయొచ్చు.
సో ఈ విధంగా మనం మైనస్ బ్యాలెన్స్ని రూపాయి బిల్ల కూడా కట్టకుండా మనం అకౌంట్ అయితే క్లోజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేను చెప్పాను కదా, ఎక్కువ అకౌంట్స్ ఉండడం వల్ల లాభం ఏంటి అండ్ ఎక్కువ అకౌంట్స్ ఉండడం వల్ల నష్టం ఏంటి. సో ఎక్కువ అకౌంట్స్ ఉండడం వల్ల ఫస్ట్ లాభం ఏంటంటే, ఫర్ సపోజ్ నీకు ఒక 4 బ్యాంకులలో అకౌంట్లు ఉన్నాయి, నీ దగ్గర ఒక 20-30 లక్షల రూపాయలు క్యాష్ ఉంది. సో రేపొద్దున నీ ఒకటే అకౌంట్ మెయింటైన్ చేసినావు అనుకో, ఆ అకౌంట్లో సర్వర్ బిజీ రావచ్చు, లేకపోతే నువ్వు అకౌంట్ నుంచి ఒక 10 లక్షలు ట్రాన్సాక్షన్ చేయాలంటే సర్వర్ డౌన్ అయిపోయి నీ ట్రాన్సాక్షన్ కాకపోవచ్చు, కాకపోతే అది నీకు ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. సో ఇలాంటి సందర్భంలో మినిమం ఒక 2-3 అకౌంట్లు ఉంటే ఒకటి కాకపోతే ఒకటి యూజ్ చేసుకోవడానికి అయితే ఒక లాభం అవుతుంది. అండ్ సెకండ్ లాభం వచ్చేసి, ఒకవేళ నువ్వు ఒకటే అకౌంట్ మెయింటైన్ చేసినావు, ఆ అకౌంట్లో ఏదైనా ఫ్రాడ్ అయింది. సో అంటే ఒక 20 లక్షలు నేను ఓటీపీ అడిగిన ఒకటేసారి కొట్టేసింది నీ 20 లక్షలు. సో అట్లా కాకుండా 4 అకౌంట్లు ఉండడం వల్ల ఏంటంటే, ఒకవేళ ఫ్రాడ్ చేసినా కూడా మహా అంటే అకౌంట్కి ఒక 5 లక్షలు ఉంచుకుంటే 5 లక్షలు మాత్రమే వాడు ఫ్రాడ్ చేయడానికి ఉంటుంది, మిగతా అకౌంట్స్లో అమౌంట్ సేఫ్గా ఉంటుంది. అది కాకుండా ఇంకొక లాభం ఏంటంటే, ఫర్ సపోజ్ నువ్వు ఒక అకౌంట్లో 20 లక్షలు ఉంచుకున్నావు, ఆ 20 లక్షలు కూడా నీ అకౌంట్లో నుంచి ఫ్రాడ్ అయింది. సో ఫ్రాడ్ అయినప్పుడు ప్రతి బ్యాంక్ అకౌంట్కి ఆర్బీఐ నుంచి ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ బ్యాంక్ దివాలా తీసి బ్యాంక్ ఎత్తేసినా కూడా ఆర్బీఐ తరఫున మనకు ప్రతి అకౌంట్కి ఒక 5 లక్షల రూపాయలు అయితే రావడం జరుగుతుంది. కానీ నీ అకౌంట్లో 30 లక్షలు మెయింటైన్ చేసినా 5 లక్షలే వస్తాయి, 50 లక్షలు మెయింటైన్ చేసినా 5 లక్షలే వస్తాయి, ఆర్బీఐ నుంచి ₹1,00,00,000 మెయింటైన్ చేసినా 5 లక్షలే వస్తాయి. సో నీకు ఒక 4 బ్యాంక్ అకౌంట్లు ఉన్నప్పుడు 4 బ్యాంక్ అకౌంట్లో కూడా 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు అట్లా 20 లక్షల అమౌంట్ని నువ్వు పెట్టుకున్నట్టయితే, రేపు పొద్దున ఏదన్నా బ్యాంకులో ఫ్రాడ్ జరిగినా కూడా నీ 5 లక్షల రూపాయలు నీకు వస్తాయి. అట్లా 4 బ్యాంకులు ఫ్రాడ్ జరిగినా నీ 20 లక్షలు సేఫ్ ఉంటాయి. సో ఇలాంటి లాభాలు అయితే ఎక్కువ అకౌంట్లు ఉండడం వల్ల ఉంటాయి. సో ఇప్పటిదాకా అయితే లాభాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు నష్టాలు ఏంటి చూద్దాం. సో ఎక్కువ అకౌంట్లు ఉండడం వల్ల నష్టాలు ఏంటంటే, ఏ బ్యాంకు కూడా నీకు ఫ్రీగా అకౌంట్ ఇవ్వదు. సో ఫ్రీగా అకౌంట్ ఇన్ ద సెన్స్ ఖచ్చితంగా యాన్యువల్ ఛార్జెస్ కానీ, క్వార్టర్లీ ఛార్జెస్ కానీ, అండ్ నువ్వు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ కానీ, అండ్ నెక్స్ట్ ఏ అకౌంట్ మెయింటైన్ చేసినా ఖచ్చితంగా నువ్వు దానికి సంబంధించిన ఏటీఎం మెయింటైన్ చేయాలి. కాబట్టి ఏటీఎం అయితే నీకు ఫ్రీ ఇయ్యరు కదా. సో అక్కడ ఏం చేస్తారు, ఖచ్చితంగా ఒక ఏటీఎంకి సంవత్సరానికి 300 నుంచి 500 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. సో ఏటీఎంకి ఛార్జెస్ అని చెప్పేసి నీకు ఒక 4 అకౌంట్లు ఉంటే పర్ యానం నీకు తెలియకుండానే 4,000 నుంచి 6,000 రూపాయలు బ్యాంకుని బట్టి నీకు కట్ అవుతూ ఉంటాయి. సో ఈ 6,000 నువ్వు లాసే కదా. అదే ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తే 1,000 రూపాయలు, 6 అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నావు కాబట్టి 6,000 నుంచి 10,000 రూపాయలు. సో ఇట్లా ప్రతిదానికి ఛార్జెస్ ఉంటాయి. అండ్ ఇంకో నష్టం ఏంటంటే దీనిలో, ఒకవేళ నీ అకౌంట్ మెయింటైన్ చేస్తూ దానిలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే సేమ్ ఇదే విధంగా మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ మైనస్ బ్యాలెన్స్లోకి పోతే దానికి సొల్యూషన్ ఏందనేది నేను ఇంతకుముందు చెప్పాను. సో ఆ విధంగా ఫాలో అవ్వండి. 100% మీకు ₹1 ఛార్జెస్ కట్టకుండా మీరు అకౌంట్లో నుంచి అయితే ₹1 ఛార్జెస్ కట్టకుండా మీరు అకౌంట్ అయితే ఈజీగా క్లోజ్ చేయొచ్చు. అండ్ ఇప్పటిదాకా మనము చూసిన వీడియోలో అయితే లాభాలు చూసినాం, నష్టాలు చూసినాం, అండ్ మైనస్ బ్యాలెన్స్ ఎందుకైతే చూసినాం. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఫర్ సపోజ్ నువ్వు ఒక 20 నుంచి 30 లక్షల రూపాయలు క్యాష్ రొటేషన్ చేయగలిగితే, అండ్ నువ్వు ఒక 20 నుంచి 30 లక్షల రూపాయలు దాచిపెట్టుకోగలిగితే, అండ్ నీ దగ్గర అంత అమౌంట్ ఉంటే మాత్రమే నువ్వు 4 నుంచి 5 అకౌంట్లు మెయింటైన్ చేస్తే చాలా మంచిది. అండ్ నీ దగ్గర 20 లక్షల రూపాయలు లేవు కానీ నీకు అకౌంట్స్ కావాలి. సో ఈ అకౌంట్స్ నువ్వు ఒక 5 రకాల అకౌంట్స్ మెయింటైన్ చేయడం వల్ల పర్ యానం వచ్చేసి నువ్వు ఒక 6,000 నుంచి 10,000 రూపాయలు అయితే లాస్ అవుతావు. ఇదే కాకుండా ఇంకొక నష్టం ఎట్లుంటుందంటే, ఏటీఎం ఎక్స్పైరీ వచ్చి 3 to 4 ఇయర్స్ ఇస్తారు ఏ బ్యాంక్ అయినా. ఎందుకంటే అది ఎక్స్పైర్ అయితేనే కదా నువ్వు ఇంకొక ఏటీఎం తీసుకునేది. ఇంకొక ఏటీఎం తీసుకున్నప్పుడు కూడా ఛార్జెస్ ఉంటాయి. సో ఈ విధంగా మినిమం 20 నుంచి 30 లక్షలు క్యాష్ మెయింటైన్ చేసేవాళ్ళు ఒక 4-5 అకౌంట్లు మెయింటైన్ చేస్తే చాలా మంచిది. అదే ఒక శాలరీ అకౌంట్ ఒకటే మెయింటైన్ చేసి ఓన్లీ శాలరీ మీద డిపెండ్ అయ్యి ఒక 10 లక్షలు కూడా రొటేట్ చేయని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళకు ఒక 1000 రూపాయల కంటే ఎక్కువ ఛార్జెస్ ఉండవు, నష్టపోరు. అండ్ ఆ బ్యాలెన్స్ అమౌంట్, మిగిలే అమౌంట్ అనేది మీకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. సో మ్యాక్సిమం వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. అండ్ ఓంబర్డ్స్మన్ అనే పోర్టల్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అమౌంట్ ఏ విధంగా మైనస్ అవుతుంది అని చెప్పేసి నాది ఒక యాక్సిస్ అకౌంట్ ఉంది, ఆ అకౌంట్లో ఎట్లా మైనస్ అయిందని చెప్పి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అని చెప్పాను. సో ప్రతి ఒక్కరూ వీడియోని పూర్తిగా చూడండి, బికాజ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇది. సో మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి, బికాజ్ వాళ్ళకు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళకు కూడా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు క్వశ్చన్ వచ్చేసి, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న వీడియోలో అకౌంట్ అనే పదాన్ని నేను ఎన్నిసార్లు వాడాను? ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న వీడియోలో అకౌంట్ అనే పదాన్ని నేను ఎన్నిసార్లు వాడాను? అది బ్యాంక్ అకౌంటే కావచ్చు, అకౌంట్సే అకౌంటే కావచ్చు, ఇక్కడ ఏం లాజిక్ లేదు. అకౌంట్ అనే పదాన్ని ఫైండ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.